మత్తయి సువార్త 25వ అధ్యాయం 29 నుండి 30 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29 నుండి 30 వచనాలు మనం చదువుకుందాం. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును. ఏంటమ్మా? కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వాడికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం కొంచెం వినడానికి విచిత్రంగానే ఉంటుంది. మనం ఏంటనుకుంటాం? లేని వారికి మనం ఇవ్వాలి. ఎలాగా? సాధారణంగా మన ఆలోచన ఎలా ఉంటుంది? లేని వారికి ఇవ్వాలి. హల్లెలూయా. ఉన్నవారికే చేసి ప్రయోజనం ఏంటి? తిరిగి ఇవ్వలేని వారికి, తిరిగి ఎవరిని చెల్లించలేని వారికి, లేని స్థితిలో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి మనం ఇవ్వాలి కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. యేసయ్య స్వయాన చెప్పినటువంటి మాటలు ఇవి. ఏం చెప్పండి? ప్రవక్తలో పేతురు, యోహానో, లేకపోతే ఇంకొకరు మత్తయ్యో, లేకపోతే ఇంకొకరు చెప్పిన మాటలు కావు. ప్రభు చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి. ఆయన చెప్పిన మాటలే ఇవి. స్వయాన చెప్పినటువంటి మాటలు. మరి ఆయన ఏమంటున్నారు ఇక్కడ? ఏమండి? కలుగు ప్రతివానికి. హల్లెలూయా. అంటే ఈ మాటకి అర్థం ఏంటి? ఉన్నవారికి ఇంకా ఇవ్వబడుతుంది. ఏమున్నవారికి? ఉన్నవారికి ఇంకా ఇవ్వబడుతుంది. లేని వారి యొక్క నుండి ఉన్నవి కూడా తీసివేయబడును. ప్రభు ఇక్కడ దేనిని గురించి మాట్లాడుతున్నారు? ఈ యొక్క పై వచనాలు మనం చదివామనుకోండి, పై వచనాల్లో ప్రభు ఏం చెప్తున్నారు అక్కడ? ఏమండి? 5 తాలాంతుల కథ కదా. ఒకరికి 5 తాలాంతులు ఇచ్చారట. ఒక యజమాని దూరపు ప్రయాణం వెళుతున్నప్పుడు తన పనివారిని పిలిచి, ఒకరికి ఎన్ని ఇచ్చారంటండి? ఒకరికి ఎన్ని తాలాంతులు ఇచ్చారు? హల్లెలూయా. ఒకరికి ఎన్ని తాలాంతులు ఇచ్చారు? చదవండి ఆ వచనాలు, పై వచనాలు చదవండి. దేశాంతరం పోయింది. ఒక యజమాని ఏం చేశాడంట? దూర ప్రయాణం వెళ్తున్నానని చెప్పి, చాలా కాలం పడుతుంది తిరిగి రావడానికి అని చెప్పి ఏం చేశాడు? తన దగ్గర ఉన్న 3 పనివారిని పిలిచి, ఎవరి సామర్థ్యమును బట్టి, ఎవరి తాళంతును బట్టి, ఎవరి శక్తి కొలది ఏమేం చేశాడు? ఒకడికి 5 తాళంతులు ఇచ్చాడట, ఒకడికి 3 ఇచ్చాడట, ఒకడికి 2. హల్లెలూయా. ఒకడికి 5, క్షమించండి, ఒకడికి 5, ఒకడికి 2, మరొకడికి 1 తాళంతులు ఇచ్చి పంపించారట. మీరు తీసుకోనండి అని చెప్పి వారికి బాధ్యతలు అప్పచెప్పి, ఏమండి వారు చేయవలసిన పనులు వారికి గుర్తు చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పి ఈయన దేశాంతరం వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ 5 తాళంతులు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అయ్యా, నీవు నాకు 5 తాళంతులను అప్పచెప్తివే, అదియూ కాక నీవిచ్చిన 5ని నేనేం చేశాను? పెట్టుబడిగా పెట్టి ఈ 5ని నేనేం చేశాను? 10 చేశాను. 5కు 5 నేను సంపాదించాను. ఇదిగోండి అయ్యా అని చెప్పి ఇచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎవరిని చూసి? 5కు 5 చేసిన వ్యక్తిని చూసి, బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములో నమ్మకం. ఈ మాటల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకములైన వాటి మీద యజమానిగా చేతును. తర్వాత 2 తాళంతున్న వ్యక్తి, 2
తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించావు. అయ్యా నీవు నాకు 2 ఇచ్చావు నాయనా, ఆ 2ని నేనేం చేశాను? 2 సంపాదించాను. ఆ 2కి తోడు మరొక 2 నేను సంపాదించాను. ఆయన కూడా బలానమ్మకమైన మంచి దాసుడా, నమ్మకముగా ఉంటివి, నీవు అనేకములైన వాటిపై నియమించేదను, అనేకములైన వాటి మీద నియమించేదను అని చెప్పి ఆ 1 తలాంతున్న వాడిని కూడా పిలిచాడు. అయ్యా విత్తని చోట, నీవు విత్తని చోట కొయ్యువాడ నీవు, చల్లని చోట విత్తనాలు చల్లని చోట పంట కూర్చుకొని వాడవనియు, కఠినుడు అని నేను ఎరుగుదును. అందుకనే నీవిచ్చిన తాళాంతు నేనేం చేశాను? పోగొట్టుకోకుండా దాచిపెట్టాను. ఇదిగో మీ తాళాంతు, 1 తాళాంతు మీరు ఇచ్చారు, తీసుకోండి మీ తాళాంతు. అప్పుడు ఆ యజమాని ఏమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడా, చల్లని చోట పంట కూర్చుకున్న వాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వుడి. దేవునికి స్తోత్రం. ఉన్నవారికి ఇంకా ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి ఉన్నవి కూడా పెరిగి వేయబడును. ఇప్పుడు దేవుడు ఆ యజమాని ఏం చేశాడట? తన దాసునికి కొన్ని తాళాంతులను ఇచ్చాడు. ఇచ్చి ఇవ్వకుండా ఆయన ఏమి ఎదురు చూడట్లేదు. ఆయన ఇవ్వకుండానే మీరు సంపాదించుకుని తీసుకొచ్చి నాకు ఇవ్వండి అంటే అది అన్యాయం అని అనుకోవచ్చు. కానీ వారికి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఇచ్చిన తాళాంతుల్ని ఇచ్చిన తాళాంతులతో మీరు ఏం చేశారు అని దేవుడు లెక్క అడిగాడు. ప్రియమైన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఎదురు చూసేటువంటి కార్యములు మనలో కనిపించకపోతే మన ప్రార్థనలు కూడా వ్యర్థంగానే మారిపోతుంది. ఏం చెప్పండి? ప్రార్థనలు అందరూ చేస్తారు, కానీ ప్రభు ఎదురు చూసేవి అందరిలో ఉండవు కదా. ప్రభు ఎదురు చూసేటువంటి కార్యములు కొన్ని ఉంటాయి. ఏమండి? మరి దేవుడు ఆయన విత్తాడు అంటే ఏంటి? ఆయన ఇవ్వాల్సినవి చేయవలసినవి చేశాడు. ఏం చేయకుండా ఫలం అడుగుతున్నాడని మనం అనుకుంటానికి లేదు. ప్రభు ఏం చేశారు? రక్తం చిందించారు, ప్రాణం అర్పించారు. ఎవరి కోసం? లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం ఏం చేశారు? ప్రభు రక్తమును చిందించారు, ప్రాణమును అర్పించారు. మరణమును గెలిచి తిరిగి లేచి ఆయనను మరణము నుండి లేపినటువంటి ఆ ఆత్మనే మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి నేను ఇస్తాను అని వాగ్దానం కూడా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇవ్వవలసినవి ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా ఆయన ఎదురు చూసేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. దేవునికి స్తోత్రం. మరి 5,000 మంది ప్రభు దగ్గరకు వచ్చారు. 3 రోజులు రాత్రి పగలు ప్రభు ప్రసంగాలు విన్నారు. కొండ మీద కూర్చుని ప్రభు ప్రసంగాలు విన్నారు. ప్రసంగాలంతా అయిపోయిన తర్వాత 3వ రోజు, అరే 3 రోజులు ఏమి తిండి తిప్పలు లేకుండా కూర్చున్నారు, అలాగే నా వాక్యం విన్నారు. వీరిని బలహీనులుగా ఉపవాసంతో ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శిష్యుల్ని పిలిచి శిష్యులతో ఏమన్నారండి ప్రభు? మీరు వెళ్ళి వాళ్ళకి, అయ్యా ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఎక్కడి నుండి తెచ్చేదయ్యా? వాళ్ళంత డబ్బు కావాల్సి వస్తుంది. అలాగే ఇంతమందికి సరిపడగా ఆహారం ఈ దగ్గర ఊరిలో కూడా దొరకదేమో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటి అయ్యా ఇంతమందికి భోజనం ఎలాగయ్యా పెట్టేది? సరే మీ దగ్గరే ఉంది. ఆకాశాన్ని తెరిచి ఏమి లేని స్థితిలో మన్నాను కురిపించిన దేవుడు ఆయన. ఏం చెప్పండి? ఆకలితో బాధపడుతున్న ఇశ్రాయేల్ ప్రజలకు ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించిన దేవుడు ఆయన.
మాంసం కావాలంటే పూరీలు పంపించిన గాలి విసిరేలాగా చేసి ఆ గాలిలో కొట్టుకొచ్చేలాగా పూరీల్ని, అంతేనా? పూరీల్ని అని అంటారా? పూరేలు వాటిని కొట్టుకొచ్చేలాగా వారికి మాంసం దొరుకులాగా ప్రభు చేశాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇందాక పాట పాడాం మనం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన అసాధ్యుడు, అసాధ్య కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు. కానీ ఇక్కడ శిష్యుల్ని అడుగుతున్నాడు, మీ దగ్గర ఏముంది? ఏముంది మీ దగ్గర? అయ్యా 5 రొట్లు నా దగ్గరకు తీసుకురండి. వారి దగ్గర ఉన్నది తీసి ఆశీర్వదించాడు. 5,000 మందికి సరిపడగా 5,000 మంది కడుపు నిండా భోంచేయగా 12 గంపలు మిగిలిన ఆహారాన్ని పోగు చేశారు. మన దగ్గర ఉన్న వాటిని తీసుకుని ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. విశ్వాసము లేనిదే ఎవరు దేవుణ్ణి చూడలేరు కదా. ప్రార్థన ఏమండి, ఊరికినే ప్రార్థనలు చేసేస్తే సరిపోదు. ఏమండి, విశ్వాసముతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన. ఏమండి, దేవుని వాక్యముతో కూడిన ప్రార్థన. మరి ప్రియమైన అలాంటి ప్రార్థనకు దేవుని దృష్టిలో చాలా విలువ ఉంటుంది. అలాంటి ప్రార్థనలకు దేవుని దృష్టిలో చాలా చాలా ఏమండి విలువ ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువు మనందరికీ కూడా కొన్ని తాళాంతులను ఇచ్చాడు, కొన్ని కృపలను ఇచ్చాడు. ఇచ్చినటువంటి కొన్ని కృపలను మనం గుర్తు చేసుకుందామా? ఏమేమి ఇచ్చాడో. ఆ 5గురు ఒకరిని పిలిచి ఎన్ని తాళాంతులు ఇచ్చాడండి? 5 ఇచ్చాడు. ఇంకొకరిని పిలిచి ఎన్ని ఇచ్చాడు? 2. మూడో వాడిని 1. అలాగే మనకు కూడా కొన్ని తాళాంతులు, ఈనాటి సంఘాలకి దేవుడు కొన్ని కార్యాలు ఇచ్చాడండి. ఆయన ఇచ్చిన వాటి ద్వారా ఏమండి, ఆయన ఇచ్చినటువంటి వాటి ద్వారా మనం దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకోవాలని, దానికి తగినట్లుగా ఆయన ఇచ్చినటువంటి ఆ కార్యముల ద్వారా మనం అభివృద్ధి చెందాలని, ఎదుగుదల మనలో కనిపించాలని, ఆయన ఎదురు చూసేటువంటి ప్రియమైన కార్యములు మనలో కనిపించాలని చెప్పి కొన్ని కార్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. యేసయ్య ఏమేమి ఇచ్చాడో మనం గుర్తు చేసుకుందాం. మొట్టమొదటిది ఏమిచ్చాడు? పాప క్షమాపణ అనుభవము. సంఘానికి ఏమిచ్చారండి? పాపములు క్షమించబడినటువంటి ఒక కృప. అందు నిమిత్తం ఆయన ఏం చేశాడు? పాపాలు క్షమించబడాలి, పాపాలు కడగబడాలని, పాపముల నుండి మనం విడిపించాలని ఏమిచ్చాడు? ఆయన రక్తం. ఆయన రక్తం. హల్లెలూయా. ఆయన రక్తమును చిందించాడండి. ఆయన రక్తమును చిందించాడు. హల్లెలూయా. ఇది నీళ్లతో కడుక్కుంటే పోయేది కాదని చెప్పి తెలుసు ఆయనకు. హల్లెలూయా. స్నానం చేస్తే పోయేది కాదని ఆయనకు తెలుసు. అందుకనే ఏమండి, ఆయన రక్తాన్ని చిందించాడు మన అందరికీ కోసం, మన పాపాలు క్షమించాలని. ఏమండి, మనం పరిశుద్ధ జనముగా మన పాపములను కడగాలని చెప్పి, మనల్ని పరిశుద్ధ జనముగా ఆయన సన్నిధిలో మనల్ని నిలపాలని చెప్పి యేసు ప్రభువు ఏం చేశారు? ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన మొదటి కార్యం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం అది. పోయిన వారం మనం వాక్యం కూడా చూసాం. ప్రభు చిత్తం ఏంటి? ఏమిటి ప్రభు చిత్తం ఏంటి? ఎవరికైనా గుర్తుందండి? 1 తెస్సలోనియులకి రాసిన పత్రిక మన పట్ల దావీదు అన్నాడు, ప్రభు మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం. మరి ప్రభు చిత్తం ఏంటని మనం తెలుసుకుంటే కదా మనం నెరవేర్చడానికి. ఇప్పుడు ప్రభు చిత్తం ఏంటి? 1 తెస్సలోనియులకి రాసిన, పోయిన వారం చదివేమా లేదా వచనాన్ని? 1 తెస్సలోనియులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదివి సహాయం చేయండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా ఉండుటయే దేవుని, మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తం. చూసారండి, మనం పరిశుద్ధులు కావాలని దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. మనం పరిశుద్ధులు కావాలని చిత్తమై ఉన్నది. మరి ఆ చిత్తం నెరవేర్చడానికి కోసం ప్రభు ఏం చేశారు? తన రక్తాన్ని
ఆయన నమ్మిన ప్రతి ఒక్కరి కోసం చిందించాడు ఆయన. అప్పుడు మనకేమిచ్చాడు ఆయన? మొట్టమొదటిది, ఆయన రక్తము ద్వారా పాపములు క్షమించబడేటువంటి అనుభవం, పాపములు కడగబడినటువంటి అనుభవం. మొదటి కృప ఏం చెప్పండి? ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన అనుభవాన్ని, ఆయన రక్తము ద్వారా పాపములు క్షమించబడేటువంటి అనుభవాన్ని, కడగబడినటువంటి అనుభవాన్ని ప్రభు మనకు కలుగజేశాడు. మొదటి కృప. తర్వాత రెండోది, మరలా పాపంలో పడకుండా దేవుడు ఏం చేశాడు? ఆయన వాక్యాన్ని దేవుడు మనకు ఏం చేశాడండి? ఆయన వాక్యాన్ని దేవుడు మనకు కలగజేశాడు. వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్యం, బైబిల్, పరిశుద్ధ గ్రంథం కదా. ఆయన వాక్యాలన్నీ కూడా మనకు వాగ్దానాలు, ఆజ్ఞలు, వాగ్దానాలు. చాలా మంది మనం ఏం చేస్తాం తెలుసా? వాగ్దానాలు తీసుకుంటాం, ఆజ్ఞలను విడిచిపెట్టేస్తాం. హల్లెలూయా. వాగ్దానాలు దేవుడు చెప్పాడండి, ప్రభు చెప్పాడండి, ప్రభు ఇలా చేస్తాడండి, ప్రభు ఇలా చేస్తానని చెప్పారండి. నిజమే, ప్రభు చేస్తానని చెప్పారు, ప్రభు చేస్తారు, ప్రభు చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన చెప్పిన ప్రకారం ఆయన చేసేటువంటి దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఏమండి? ఆయన చెప్పారంటే ఆయన చెప్పిన ప్రకారం నడుచుకునేటువంటి దేవుడు ఆయన. మనుషులు మాట తప్పుతారు. మనుషులు ఏమంటే పరిస్థితులకి తగినట్లుగా, సందర్భాలకి తగినట్లుగా వారి చేతిలో ఇంకా ఏం వాళ్ళ వల్ల కాదు అన్నప్పుడు, ఏమంటే వారు అనుకున్నది వారు చేయలేనప్పుడు ఏం చేస్తారు? నా వల్ల కావడం లేదని చేతులు ఎత్తేస్తారు. అది మనుషుల స్వభావం, అది మనుషులు, వారు నిమిత్త మాత్రులు. ఎందుకంటే వారికి ఒక లిమిట్ ఉంటుంది, కానీ మన దేవునికి పరిమితం లేదు. హల్లెలూయా. మన ఊహకు ఏమిటి? మన ఊహకు, మన ఆలోచనలకు మించిన కార్యములు చేసేటువంటి దేవుడు ఆయన. అందుకనే వాక్యములో ఏమేమి ఇచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. వాగ్దానాలు మనం ఎంత ఆసక్తిగా మనం చేపట్టుకుంటామో, వాగ్దానాల్ని మనం ఎంత ఆసక్తిగా, ప్రియమైనలారా, ఏమండి బైబిల్లో బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాల్ని మనం ఎంత ఆసక్తిగా మనం చూస్తామో, వింటామో, చదువుకుంటామో, జ్ఞాపకం చేసుకుంటామో, మన ఫోన్లో స్టేటస్లు పెట్టుకుంటామో, అలాగనే ఆజ్ఞలను కూడా. మీరు బైబిల్లో వాక్యాలన్నీ చదివి చూస్తే ఒక విషయం మనకు కనిపిస్తుంది. అదేంటో తెలుసా? మీరు ఇలాగ చేస్తే నేను ఇలాగ చేస్తాను. వాగ్దానాలు ముందుకు కానీ వాగ్దానాలు వెనుక కానీ ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి. వాగ్దానాలకి ఆజ్ఞలకు తేడా ఏంటి చెప్పండి? పాటించవలసినవి ఏమండి? మనం చెప్పండి, మనము పాటించవలసినవి. అందుకనే వాటిని ఏమంటారు? ఆజ్ఞలు. ఖండితముగా పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. మన చాయిస్ కాదు, మన ఇష్టం. మనకి ఇష్టమైతే నడుచుకో, ఇష్టం లేకపోతే వదిలే అనడానికి లేదు. ఏమండి? నువ్వు నడుచుకోవాల్సిందే. ఆజ్ఞలు, ఇట్ ఇస్ అ కమాండ్ కదా. ఏమండి? కొన్ని ఆజ్ఞలు ప్రభు ఇచ్చారు. 10 ఆజ్ఞలు అంటాం, 10 ఆజ్ఞలు అంటాం. ఏమండి? అలాగనే బైబిల్లో ఉన్న అనేక ఆజ్ఞలు మనం గుర్తు చేసుకుంటాం. నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ఆజ్ఞ. దాంట్లో చాయిస్ లేదు. దాంట్లో రెండో మాట లేదు. నీ దేవుడు తప్ప వేరే ఏవి కూడా, ఆకాశం అంతే కానీ, భూమి అంతే కానీ, భూమి క్రింద నీటి అంతే కానీ, ఏ రూపానికి నువ్వు నమస్కారం చేయడానికి వీలు లేదు. ఇది ఆజ్ఞ. నీ దేవుణ్ణే ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు? వారు తమను తాము కాపాడుకునడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటారు. ఎలాగండి? వ్యర్థంగా, అనవసరంగా. ఏమండి? దేవుని పేరుని మధ్యలో లాగేస్తారు. దేవుడు మాట్లాడకపోయినా, దేవుడు చూపించకపోయినా, దేవుడు చూపించారు అంటారు, దేవుడు మాట్లాడారు అంటారు. వ్యర్థముగా. అలాంటి వారిని గురించి కూడా బైబిల్లో ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇవి ఆజ్ఞలు.
నీకు దీర్ఘాయువు కలుగునట్లు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇవి ఆజ్ఞలు. నీ పొరుగు అని దేనినైనాను, సొమ్ము అయినా, భార్య అయినా, ఏమండి భర్త అయినా, ఏమండి వారి ఆస్తులైనా, అంతస్తులైనా దేనిని నువ్వు ఆశించకూడదు. ఇది ఆజ్ఞ. దొంగలించకూడదు, నరహత్య చేయకూడదు. ఇవి ఆజ్ఞలు. నీ దశమ భాగాన్ని నువ్వు తీయాలి. ఇది ఆజ్ఞ. దీంట్లో చాయిస్ లేదు. హల్లెలూయా. దీంట్లో చాయిస్ లేదు. మనం ఏం చేస్తాం? మనకి ఇష్టం వచ్చినంత ఇస్తాం. అలా కుదరదు. దశమ భాగానికి పైన నువ్వు ఇవ్వాలనుకున్నది నీ చాయిస్. దశమ భాగం అనేది ఆజ్ఞ. ఎంతమందికి అర్థం అవుతుంది? ఈరోజు పాస్టర్ గారికి డబ్బులు తక్కువ అయ్యాయి, అందుకనే ఈరోజు మాట్లాడుతున్నారు. మీరేమన్నా అనుకోండి, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆజ్ఞ. ఏం చెప్పండి? దశమ భాగం అనేది ఆజ్ఞ. దశమ భాగానికి పైన నీవు ఇవ్వాలనుకున్నది అది నీ చాయిస్ అని. అందుకనే మలాకీ గ్రంథంలో అంటాడు, నీవు దేవుణ్ణి దొంగిలించావు. ఎక్కడయ్యా దొంగిలించాను? ఆయనకి ఇవ్వవలసిన దశమ భాగం అంటే ఏంటి? 10వ వంతు. 10వ వంతు అనేది ఇట్ ఇస్ అ కమాండ్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో చాయిస్ ఇన్ దట్. దాంట్లో చాయిస్ అనేది లేదు. దాంట్లో మన ఇష్టం అనేది లేదు. ఆ చాయిస్ ని ఏమంటే ఆ కమాండ్ ని మనం చాయిస్ గా మార్చుకున్నప్పుడే మనకు పాపం అంటుంది. ఏం చెప్పండి? ఆ ఆజ్ఞను ఆజ్ఞగా పాటించకుండా మన ఇష్టానికి మార్చుకుంటాం చూసారా, అప్పుడు మనకి పాపం అంటుంది. దేవునికి స్తోత్రం. మనకు 1000 రూపాయల జీతం అనుకోండి, 100 రూపాయలు అనేది దేవుని ఆజ్ఞ. దేవుడు చెప్పాడు ఇవ్వాల్సిందే. హల్లెలూయా. ఆ 100 రూపాయల పైన రూపాయి ఇస్తావో, 10 రూపాయలు ఇస్తావో, లేకపోతే 5 రూపాయలు ఇస్తావో, అది మీ చాయిస్, అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమిటి? ఆజ్ఞలు అంటే ఇవి మనం చేయవలసిందే. దేవుని బిడ్డలు చేయవలసిందే. దాని ప్రకారం నడుచుకోవాల్సిందే. తర్వాత వాగ్దానాలు. ఇవి చేసినప్పుడు ఇవి నేను చేస్తాను అంటాం. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఈ ఆజ్ఞలను మనం పక్కన పెట్టేస్తాం. వాగ్దానాలని మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పాడండి, కొత్త సంవత్సరంలో నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ప్రకారంగా చేస్తాడని చెప్పాడు కదా. నా వాగ్దానాన్ని కూడా నా బైబిల్లోనే పెట్టుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పాడండి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మంచిదే. కానీ వాగ్దానాలు వెనుక ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు వాగ్దానాలు నెరవేర్పు కాదు, శాపం, పాపముతో కూడిన శాపం మనల్ని వెంటాడుతుంది. సరే, మొదటిది మనకు ప్రభు ఏమిచ్చారండి? యేసయ్య రక్తము ద్వారా కలుగు పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితము. రెండోది ప్రభు ఏమిచ్చారు? వాక్యము. హల్లెలూయా. వాక్యము. మూడోది పరిశుద్ధాత్ముని వరం. సంఘం ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. వాక్యం ఏం చెప్తుంది? ఈ వాగ్దానము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ప్రియమైనదిన్నారా, పక్షపాతం లేని దేవుడు ఆయన. పాత నిబంధనలో అంటే ఆయన ఏర్పరచుకున్న ప్రజలకు మాత్రమే ఇచ్చేవాడు ఆయన ఆత్మాభిషేకం. ఒక దావీదుకో, లేకపోతే ఒక రాజైన సొలొమోనుకో, లేకపోతే ప్రియమైనదిన్నారా ప్రవక్తలకో, లేకపోతే యాజకులకో, ఎవరినో ఒకరిని దేవుడు ఎన్నుకుని వారికి దేవుడు తన ఆత్మను అభిషేకించి తన ప్రజలతో మాట్లాడమని చెప్పేవాడు. అది పాత నిబంధన. అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడు? ప్రతి ఒక్కరిపై నా ఆత్మ వర్షమును నేను కురిపిస్తాను. వృద్ధులేమి, పెద్దవారేమి, చిన్నవారేమి, ఏమని చిన్నపిల్లలేమి, ప్రతి ఒక్కరిపై, ఏమని దేవుని మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరిపై, యేసయ్య రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిపై, మారు మనస్సు పొందినటువంటి ప్రతి ఒక్కరిపై వాక్యమును ప్రియమైనదిన్నారా అంగీకరించి ఆయన పట్ల విశ్వాసం ఉంచి రక్షించబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మని వరమును దేవుడు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పక్షపాతము లేదు, ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరికి ఈ అభిషేకమును దేవుడు వరముగా ఇచ్చాడండి.
ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ మూడింటిని మనం ప్రత్యేకించి, ఎందుకంటే ఈ మూడింటిని మనం ప్రత్యేకించి చాలా ముఖ్యమైనటువంటి కార్యములు ఇవి. ఈ మూడింటిని మనం ప్రత్యేకించి ప్రియమైన ధ్యానం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ప్రియమైన ఈ మూడింటిని ప్రభు మనకి ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు చెప్పండి. ప్రభు ఈ తాళాంతులు ఇచ్చారు అని చెప్పి గ్రహించిన వారు, ఈ తాళాంతుల్ని సద్వినియోగం చేసుకునేవారు ఎంతమంది? సద్వినియోగం చేసుకునేవారు ఎంతమంది? నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది? చెప్పండి. అప్పుడు ఈ మూడు కార్యములు ప్రభు మనకి ఎందుకు ఇచ్చారు? మొదటి తెస్సలోనియులకి రాసిన పత్రిక ఇందాక మనం చదివాము. మరలా 3వ వచనం చదివారు కదా, ఇప్పుడు 4వ వచనం చదవండి. మీలో ప్రతివాడును ఏంటమ్మా? దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్టు కాపాడుకొనవలెనో హల్లెలూయా. ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. కామాభిలాషముల యందు అన్యులలాగా ప్రవర్తించడానికి, కామాభిలాషములలో బ్రతకడానికి, లోకాశలలో, నేత్రాశలలో, జీవపు డంబములలో బ్రతకడానికి, ప్రియమైనలారా ఏమండి దేవుని వ్యతిరేకించి దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజలలాగా కాకుండా, ఏమండి ఆయన బిడ్డల్లో ఆయన ఎదురు చూసేటువంటి కొన్ని కార్యములు ఉన్నాయి ప్రియమైనలారా. హల్లెలూయా. అప్పుడు ప్రతివాడును తన ఘట్టములు అంటే ఏంటి కదా, తన పాత్రను ఇంగ్లీష్ లో చెప్తుంది, దే ఆర్ వెస్సెల్ అని చెప్తుంది. తన ఘట్టమును అని తెలుగులో రాస్తుంది. అంటే తన శరీరాన్ని తాను ఏమండి పరిశుద్ధముగా కాపాడుకోవడమే దేవుని చిత్తమై ఉన్నది. ఈ కార్యము మన జీవితంలో నెరవేరడానికి కోసమే ఈ మూడు కార్యాలు దేవుడిచ్చాడు. ఇప్పుడు అద్భుతాలు చేయడానికి ప్రభు ఇక్కడ ఈ లోకానికి దిగి రావాల్సిన అవసరం లేదని ఎన్నోసార్లు మనం విన్నాం. ఆయన ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడయ్యా? ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి, ఆయన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి. అందుకని ఆయన పుట్టిన రోజు ప్రియమైనలారా, ఆయన పుట్టినటువంటి ఆ సందర్భంలో దేవదూతలు వచ్చి ఏం చెప్పారు? ప్రవచనాలు చెప్పారు. ఏం చెప్పారు? లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. తర్వాత ఒక కన్య స్త్రీ గర్భమును దాల్చి కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యేసు అను పేరుకు భాషాంతరమున యేసు అనే పేరుకి అర్థం ఏంటని చెప్పాడు అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసు అనే పేరుకి అర్థము రక్షకుడు, అనగా ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? పాపముల నుండి విడిపించువాడు. ఇప్పుడు యేసయ్య పేరిట మనం వచ్చాం ఇక్కడికి, యేసయ్యని నమ్ముకున్నాం. ఇప్పుడు యేసయ్య ఎందుకు వచ్చాడు? మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ కార్యం మన జీవితంలో జరగలేదనుకోండి, ఆయన రక్తం చిందించాడు. ఆయన రక్తం మన కోసం చిందించాడు. ఎందుకు చిందించాడు? మనల్ని మన పాపముల నుండి విడిపించడానికి చిందించాడు. ఆయన చిందించిన రక్తానికి తగిన ప్రతిఫలం మన అందరిలోనూ దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈరోజు. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. ఆయన చిందించిన రక్తము యొక్క
ప్రతిఫలం మనందరిలోనూ ఎదురు చూస్తున్నాడు. రక్తం ఆయన చిందించడానికి కారణం ఏంటి? మనల్ని పరిశుద్ధపరచడానికి. అప్పుడు మనలో ఏం ఎదురు చూస్తాడు దేవుడు? చెప్పండి. మనలో దేవుడు ఏం ఎదురు చూస్తున్నారు? మనలో ఎటువంటి జీవితం ఎదురు చూస్తున్నారు? ఏమండి, మనం ఎవరికి వారు? సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా, యేసయ్యని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమండి, తమను తాము వారి ఘటములను అంటే మనల్ని మనము ఏమండి దేవునికి పరిశుద్ధముగా ఏమండి మన వల్ల మనం మారలేమని ఆయనకి తెలుసు. మన పాపాలు ఏమండి మనం పుణ్యాలు చేసినా మారవు. మన పుణ్యాలు చేసినా మనకు అంటినటువంటి కల్మషం పోదు అని దేవునికి తెలుసు. కల్మషాలు పోవాలంటే ఏమండి, అంటినటువంటి పాపాలు పోవాలంటే, అంటుకున్న పాపాలు పోవాలంటే, పట్టబడినటువంటి పాపాలు పోవాలంటే ఆయన రక్తం చిందించాలి అని ఆయనకు తెలిసి ఆయన రక్తాన్ని చిందించాడు. అప్పుడు ఆయన చిందించినటువంటి రక్తానికి తగిన ప్రతిఫలం మనలో ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది కనిపించలేదనుకోండి, మనం చేసే ప్రార్థనలకు ప్రతిఫలం ఉండదు. దేవుని నమ్ముకున్న కొత్తలో ఏమంటే యేసయ్య అంటే ఎవరు అని తెలియనిటువంటి పరిస్థితుల్లో, యేసు రక్తం అంటే ఏంటి అని తెలియనిటువంటి పరిస్థితుల్లో నీవు ప్రార్థన చేసినప్పుడు బహుశా నీకు స్వస్థత కలిగి ఉండొచ్చు. కానీ అదే రకంగా జీవితాంతం జరుగుతుందంటే అది మన మూర్ఖత్వం. పొందుకున్నటువంటి కృపలకు తగిన ప్రతిఫలం దేవుని బిడ్డలు ఫలించాలి. పొందినటువంటి కృపలకు తగిన ప్రతిఫలం దేవుని బిడ్డలు ఫలించాలి. యేసయ్య రక్తమును ఉచితముగా కృప చేత మనం పొందుకున్నాం. యేసయ్య రక్తమును ఉచితముగా దేవుని కృప చేత మనం పొందుకున్నాం. ఎందుకు పొందుకున్నాం? మనం శుద్ధీకరించబడాలి, ఆయన రక్తములో కడగబడాలి. ఏమండి, పరిశుద్ధ జనముగా తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని నిలపాలని ఆయన రక్తమును కార్చాడు. ఆ రక్తం, యేసయ్య రక్తం, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసయ్య రక్తం, నిష్కలంకమైన యేసుని రక్తం ప్రతి ఘోర పాపములను ఏం చేస్తుందంట? కడిగి వేయును. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్య రక్తము, రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. మరి రక్తం చిందించబడడానికి కారణం ఆయన ఎందుకయ్యా ఇచ్చాడు మనకి ఆయన రక్తాన్ని? మనం ప్రియమైనలారా, ఏమండి, ఎప్పుడో రక్షణ పొందిన కొత్తలో ఏమండి యేసయ్య రక్తంలో కడగబడి, ఏమండి యేసయ్య ఎప్పుడు ఏమండి ఏమండి మీరు రక్షణ పొందారా? రక్షణ పొందాను. ఎప్పుడు పొందారు? ఫలానా సంవత్సరం, ఫలానా రోజు, కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని మాసాల క్రితం, కొన్ని రోజుల క్రితం నేను రక్షణ పొందానండి, మారు మనసు పొందానండి. రక్షణ అనేది ప్రతిరోజు మనకు కలిగేటువంటి అనుభవం, ఎప్పుడో పొందిన అనుభవం కాదండి. అర్థమవుతుందంటారా? అర్థమైన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. రక్షణ అనేది దేవుని బిడ్డలలో ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణం ఆ రక్షణ అనుభవాన్ని అనుభవిస్తూనే దేవునిలో బలపడేటువంటి వారముగా ఉండాలి. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నప్పుడు ఏమండి, రక్షించబడుచున్న పాపికి క్రీస్తును గుర్చినటువంటి, సిలువను గుర్చినటువంటి మాట ఏమిటి? వారిని రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఏంటి? రక్షించబడుచున్నా అన్నాడు, రక్షించబడ్డా అనలేదు. రక్షించబడ్డా మనకు అని చెప్పట్లేదు ఆయన, రక్షించబడుచున్నా అన్నాడు. అంటే ఏంటి? ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రెజెంట్ టెన్స్.
ప్రెసెంట్ ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా. గ్రామర్ తెలుగులో ఏమంటాం? వాట్ ఎవర్ ఏమండి? రక్షించబడుచున్నా అర్థమవుతుందంటారా? అర్థమవుతుందంటారా? రక్షింపబడ్డ మనము అని చెప్పట్లేదు ఆయన. అంటే రక్షించబడ్డ అంటే ఏంటి? ఎప్పుడో రక్షణ పొందాం అక్కడికి సరిపోతుంది కాదండి. రక్షించబడుచున్న ప్రతిరోజు యేసయ్య రక్తములో కడగబడినటువంటి అనుభవం. అంటే బురదలోకి వెళ్ళి మనం ప్రతిరోజు స్నానం చేస్తాం చూసారా? పొద్దున కొంతమందికి 3 సార్లు, రోజుకి 3 సార్లు స్నానం చేస్తాం. మనం కానుకూలకు వెళ్ళాను 2 రోజులు మీటింగుల కోసం, ఉపవాస ప్రార్థన. ఏమండి 3 రోజులు ఉపవాస ప్రార్థన, పొద్దున్న నుండి భయంకరమైన ఎండలు. రోజుకి 2 సార్లు 3 సార్లు కూడా స్నానం చేశాను మొన్న. ఎందుకు? స్నానం చేసినప్పుడు ఉండట్లేదు. అందుకని మళ్ళా స్నానం. స్నానం చేశాక మళ్ళా మట్టి అనుకుంటుంది అని స్నానం. ఇది ఇలా కాదండి. ప్రతిరోజు మనలో ఉన్న లోపాలు, ఒక్కొక్క లోపాలు ప్రతిరోజు యేసయ్య రక్తంలో కడగబడి రోజుకి యేసయ్యలాగా, ఒకేసారి రాదండి, రోజుకి యేసయ్యలాగా మనం మారిపోవాలి. అందుకనే యేసు రక్తం. దానికి తగిన ప్రతిఫలం కనిపించలేదనుకోండి, మనం దేవుని దృష్టిలో రేపు ఎలా కనిపిస్తామో తెలుసా? ఎలా కనిపిస్తాం? ఆ ఒక్క తాళంతో ఉన్నవాడిలాగా కనిపిస్తాం అన్నమాట. తర్వాత రెండోది దేవుని వాక్యం. ఇందాక మనం అనుకున్నాం కదా, దేవుని వాక్యం ఎందుకు ఇచ్చాడు ఆయన? మనకి వాగ్దానాలు ఏమిటి? మనకు ఆజ్ఞలు, మనకు వాగ్దానాలు. అంటే ఏంటి? ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి, అవి వాటిని ఏమంటారు? ఆజ్ఞలు అంటారు. కొంతమంది విడిచిపెట్టాల్సినవి బాగానే విడిచిపెట్టేస్తారు. ఏమండి? యేసయ్యకు విగ్రహారాధన ఇష్టం లేదు, విడిచిపెట్టేస్తారు. యేసయ్యకు వ్యభిచారం ఇష్టం లేదు, విడిచిపెట్టేస్తారు. యేసయ్యకు ఏమండి ఫలాన్ని ఇష్టం లేదు కనుక విడిచిపెట్టేస్తారు. అబద్ధాలు ఆడటం ఇష్టం లేదు, యేసయ్యకు ఏమండి అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అని చెప్పి వాక్యం వింటూ ఉంటారు కనుక వదిలేయాలని ఒక ఆశ కలిగి ఏమండి దేవుడిని అడుగుతారు, వదిలేస్తారు. కానీ అలాగనే వదిలేయటం ఎంత ముఖ్యమో చేయడం కూడా. అంటే ఏంటి? వదిలేయమన్నది వదిలేయాలి, వదిలేయటం ఎంత ముఖ్యమో చేయడం కూడా అంతే ముఖ్యం. చేయమన్నది చేయకపోయినా అది మనకు పాపముగా ఎంచబడుతుంది. ఉదాహరణకి సువార్త ప్రకటించమన్నారు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ, ఏమని తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడిన ప్రతి ఒక్కరూ, దేవునికి స్తోత్రం, తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడిన ప్రతి ఒక్కరూ ఏమండి ఏం చేయాలంట? సమాధాన పరిచర్యను. ఏమండి? ఏ వాక్యము ద్వారా, ఏ సువార్త ద్వారా నీకు నీ దేవునితో సమాధానం కలిగిందో, నిన్ను దేవుని బిడ్డగా మార్చిందో, ఆ సమాధాన పరిచేటువంటి ఆ పరిచర్య, ఆ సువార్తను మోసుకుని వెళ్ళేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై దేవుడిచ్చాడు. వాక్యంలో ఉంది, కొరింథీ పత్రికలో ఉంది. మనం క్రీస్తు రాయబారులం. దేవుడు మన ద్వారా ప్రతి ఒక్కరూ దేవుడిని తెలుసుకోండి అని బ్రతిమాలుతాడంట. వాక్యంలో ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమండి 16వ వచనం నుండి ఇంటికి వెళ్ళి చదివి చూడండి. మనం క్రీస్తుకు రాయబారులముగా ఎంచబడ్డాం, సాక్షులము. మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ముందు ఏమిటి? మన వ్యక్తిగత జీవితంలో మనం యేసయ్య సాక్ష్యం కనిపించాలి. రెండోది ఏమిటి? తెలియని వారికి యేసయ్యను గురించిన సాక్ష్యం చెప్పాలి. ఇది ఆజ్ఞ, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది.
అలాగే 10 ఆజ్ఞలు ఇందాక మనం చూసాం. తల్లిదండ్రుల్ని సన్మానించాలి, దొంగలించకూడదు, అబద్ధం చెప్పకూడదు, నరహత్య చేయకూడదు. ఏమిటి? నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండడానికి వీలు లేదు. నీ దేవుడైన యెహోవా యొక్క నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఇవన్నీ కూడా ఆజ్ఞలు. దశమభాగాలు ఏమిటి? ప్రథమ ఫలాలు. ఇవన్నీ కూడా ఆజ్ఞలు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఏమని పాటించేటువంటి వారు. ఏదైతే మనం వద్దని దేవుడు చెప్పాడు, ఎలాగైతే విడిచిపెడుతున్నామో, ఏదైతే చేయమంటున్నాడో మనం చేసేటువంటి విశ్వాసం ఉంది అని మనం చెప్పి, ఒక వ్యక్తిని మనం చూసి మీరంటే నాకు చాలా నమ్మకం అండి అని చెప్పామనుకోండి, ఆ మాటకు అర్థం ఏంటి? మీరంటే నాకు చాలా నమ్మకం, మీరు చెప్పారు కనుక నేను ఈ పని చేశాను అంటారు కదా. మీరంటే నాకు చాలా నమ్మకం అండి, మీరు చెప్పారు కనుకనే నేను ఈ పని చేశాను అంటారా లేదా? అంటారు, అంటాము. నిజమే. నమ్మకం ఉన్న చోట ఏమండి? నమ్మకం ఉన్న చోట ఏం చేస్తారు? ఎవరి మీద అయితే మనకి నమ్మకం కలిగిందో వారు చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పింది చేస్తే మనకు మేలు కలుగుతుంది అని మనం ఆశపడతాం. ఆ వ్యక్తి చెప్పింది మనం చేస్తే మనకు మేలు కలుగుతుందని మనం ఆశపడతాం. ఇప్పుడు ఆయన చెప్పింది చేయకుండా మేలు జరగాలని ఎదురు చూసామనుకోండి, దాన్ని ఏమంటారు? ఏంటండి? వ్యర్థంగా ఎదురు చూడడం. ఈరోజు ఎంతమంది ప్రార్థనలు ఆ రకంగా కనిపిస్తున్నాయి దేవుని దృష్టిలో? ఏం చెప్పండి? ఎంతమంది మన ప్రార్థనలు దేవుని దృష్టిలో వ్యర్థముగా కనిపిస్తున్నాయి? నమ్ముకుంటున్నాము, నేను నమ్మానండి, నేను నమ్మానండి, నేను నమ్మానండి, నమ్మానండి అంటాం. నీవు నమ్మిన నీ దేవుని యొక్క మాటలను నీవు పాటిస్తున్నావా లేదా? ఇవి మనుషుల మాటలు కావు. భూమి ఆకాశములను సృజించిన దేవాది దేవుని మాటలు ఇవి. ఆయన మాటలను మనం గైకొనిన వారమైతే ఏమని ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులోనికి వస్తాయి. వాగ్దానాలు కావాలి, ఆజ్ఞలొద్దు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఏ సంఘంలో చూసినా దేవుని బిడ్డల విశ్వాస జీవితం ఎటువంటి పరిస్థితుల్లో దిగజారిపోతుందంటే, వాగ్దానాలు కావాలి, ఆజ్ఞలు వద్దు. వాగ్దానాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఆజ్ఞలు నోటెంట చెప్పకపోయినా వారి ప్రవర్తనలో మన ప్రవర్తనలో కనిపిస్తుంది. ప్రభు చెప్పిన ప్రకారం మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాక్యం ఎందుకు ఇచ్చారు ప్రభు మనకి? ఎందుకు ఇచ్చారు వాక్యం? కదండి, వాక్యం ఎందుకు ఇచ్చారు? ఏవి సరియో ఏవి తప్పో మనం తెలుసుకొనున్నట్లు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా కోరుచున్నాను. ఏది మంచిదో నీకు తెలియబడి ఉన్నది. నాకు తెలీదు అనడానికి వీల్లేదు. నాకు తెలీదు అని అనడానికి వీల్లేదు. నాకు తెలీదు అని చెప్తున్నావంటే నీ వాక్యం వినడం లేదు. ఒకటి. రెండోది, నీ వాక్యం చదవడం లేదు.
ఒకవేళ వాక్యం చదివినా విన్నా ఏమని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు గనుకనే నీకు తెలియదు. మనం ఏం చేస్తాం చెప్పండి? వాక్యం ఒక పాస్టర్ గారు వేరే ఊరి నుండి వచ్చారు మీటింగ్లకని. ఆ మీటింగుల్లో వాక్యం చెప్పడానికి వచ్చారు. స్టేజ్ మీద కూర్చున్నారు. ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు తగ్గేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, అది చేస్తున్నారు. ఎంతో సంతోషం. హల్లెలూయా. ఏం చెప్పండి? వింటున్నారా? వింటున్నారా? ఎంతో సంతోషం. తర్వాత అయిపోయింది. వాక్యం ప్రసంగం చేయటం మొదలు పెట్టారు పాస్టర్ గారు. ఆయన వేరే ఊరికి చెందిన వ్యక్తి కనుక ఆయనకి కన్నడం రాదు కనుక ఆయన భాషలో చెప్తుంటే అక్కడ ఇంకో పాస్టర్ గారు కన్నడలో చెప్తున్నారు. ఆయన ప్రసంగం చేస్తున్నారు. కొద్దిసేపు 10 నిమిషాలు అయిందో లేదో ఆయన ప్రసంగం మొదలుపెట్టి కొంతమంది అప్పుడే ఈ లోపు నిద్ర వచ్చేసింది. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడే కదయ్యా మీరు గంతులేశారు. ఎలాగా? ఇప్పుడే కదా గంతులేశారు. వాక్యం ఏమైపోతుంది కదండి? వాక్యానికి ఈనాటి పరిస్థితులు ఎలా ఉందంటే మన జీవితాల్లో చోటు లేదు. అప్పుడు ఏమవుతుంది? దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఫలాలు ఎలా వస్తాయి? ఆలోచించండి. యేసయ్య రక్తము చేత కడగబడి, ప్రతిరోజు యేసయ్య రక్తములో కడగబడకపోతే ఏమండి, పశ్చాత్తాపం మారు మనసు కలగకపోతే యేసయ్య రక్తం గుర్తు. చివరి రోజుల్లో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు తీర్పులో 3 సాక్ష్యాలు చెప్తాయంట మన గురించి. ఏంటో తెలుసా? యోహాను పత్రికలో ఉంటుంది. ఆయన రక్తం, నీళ్లు, మనం తీసుకున్న బాప్తిజం. ఆ సమయంలో ఫలానా వ్యక్తి ఈ టైంలో వచ్చి మారు మనసు పొందాడయ్యా, బాప్తిజం తీసుకున్నాడు, పాపాలు క్షమించబడాలని చెప్పేసి దుఃఖంతో మీ వైపు తిరిగాడు, ఈ నీళ్ళలోనే మునిగాడయ్యా అని నీళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తాయని. తర్వాత యేసయ్య రక్తం సాక్ష్యం చెప్తుందంట, అయ్యా నేను కడిగానయ్యా, నిజమే ఈయన కడగబడ్డాడు. తర్వాత దేవుని ఆత్మ సాక్ష్యం చెప్తుందంట, ఆత్మ సాక్ష్యం. హల్లెలూయా. నిజమేనయ్యా, ఈయన ఆత్మచేత నడిపించబడ్డాడు, ఆత్మచేత అభిషేకించబడ్డాడు, ఆత్మచేత నడుచుకున్నాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు, ఆత్మ నడిపించిన ప్రకారం నేను నడిపించిన ప్రకారం ఈయన నడుచుకున్నాడయ్యా అని పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం, ఆత్మ కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఈ 3 సాక్ష్యాలు మనకి లేవనుకోండి, నేరుగా నరకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి? నేరుగా నరకానికి వెళ్ళిపోతాం. మరి ఇక్కడ ప్రియమైనలారా, యేసయ్య రక్తంలో కడగబడినటువంటి అనుభవం, యేసయ్య రక్తంలో కడగబడ్డం అంటే దానికి తగిన క్రియలు, దానికి తగిన ప్రతిఫలాలు మన జీవితంలో కనిపించాలి. రెండోది దేవుని వాక్యం. ప్రియమైనలారా, మీరు ఎవరయ్యా అని చెప్పి పరలోకంలో అడుగుతారంట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదివి చూడండి. 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారి ప్రజల్లో నుండి ఎవడను లెక్కింపజాలని గొప్ప జన సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉండెను, ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన ఆ దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో కేకలు వేస్తున్నారు. తర్వాత దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4
జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగములకు వరకు మా దేవునికి మహిమ స్తోత్రములు కలుగును గాక. కలుగును గాక అని చెప్పాను. దేవునికి నమస్కారం చేసిరి. అప్పుడు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని వీరందరూ ఎవరు? ఎక్కడ నుండి వచ్చిరని? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు వీరందరూ ఎవరు? అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాకు చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెల్లపరుచుకొని దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల యొక్క రక్తములో ఉదక స్నానం చేయబడిన వారు, దానికి తగిన ప్రతిఫలం ప్రియమైన లేవు అనుకోండి. ఇప్పుడు డాగులు మచ్చలు ఉన్నాయంటే అంటే సరిగ్గా కడగబడలేదు అని అర్థం. దేవుడు ఇచ్చాడు, ఆయన కృప చొప్పున రక్తాన్ని ఇచ్చాడు, తర్వాత వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం ఎందుకు? మనల్ని వెలుగులో మరలా చీకటి వైపు తిరగకుండా వెలుగులో నడవడానికి. ఆ దేవుడిచ్చిన ఆ తెల్లని, ఇందాక తెస్సలోనియులకు రాసిన పత్రికలో మనం చదివాను చూశారండి. ప్రతి వాడును తన ఘటమును కాపాడుకోవడం ఎలా తెలుగులో చదవండి. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే. రేపు నాకు తెలియదయ్యా తెలియక తప్పు చేసేసానయ్యా, తెలియక పడిపోయానయ్యా అంటే కుదరదు. పడిపోయావా వెంటనే మారు మనసు పొందు, తెలుసుకో. నాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. తప్పిపోయావా వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. యేసయ్య రక్తంలో కడగబడాలి. తర్వాత ఎక్కడ కొంతమంది ఏమండి ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ప్రభు బల్లను నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? నాలో ఈ తప్పు ఉందయ్యా, అందుకనే నేను తీసుకోను. తప్పు ఉందని తెలుసు, దేవునికి దూరం అయ్యామని నీకు తెలుసు, తప్పు ఉందని తెలుసు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ తప్పుని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకుని మరలా ప్రభు బల దగ్గరకు రావాలి కదా. నాలో తప్పు ఉందని బలకు దూరం అవుతే ఎలా కుదురుతుంది? తన ఘట్టమును ఎలాగా పవిత్రముగా ఘనముగా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. ఇది దేవుని చిత్తం. అందుకనే దేవుని వాక్యం ఇచ్చాడు. దావీదు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము. వెలుగులో మనల్ని నడిపించేటువంటి వాక్యం, దేవుని చిత్తానుసారంగా మనల్ని నడిపించేటువంటి వాక్యం. ఈ వాక్యమును మన జీవితంలో మనం చేర్చుకున్న వారమైతే, ఈ వాక్యానికి మన జీవితంలో చోటించిన వారమైతే, ప్రియమైనలారా, రోజుకి పరిశుద్ధతలో ఎదగడమే కాదు, దేవుని నామము నిమిత్తం మనం ప్రకాశించే వారముగా, ఏమిటి ఆయన మహిమను లోకానికి తెలిపేటువంటి వారముగా మన ద్వారా. పౌలు అంటాడు, మనం ప్రియమైనలారా క్రీస్తు పత్రికలము. ఎవరి పత్రికలం అంట? మన జీవితాన్ని చదివితే చాలు క్రీస్తుని చూడొచ్చు అంట. అలాగ ఉండాలని చెప్పి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు అలాగ మనం ఎలా మారగలుగుతాం? ప్రభు మనకిచ్చిన పత్రికలు మన హృదయంలోనికి వస్తేనే కదా, ప్రభు మనకిచ్చిన వాక్యం మన హృదయంలో చేరితేనే కదా. వాక్యానికి తగిన ప్రతిఫలం మన జీవితంలో కనిపించాలి. యేసు రక్తానికి తగిన ప్రతిఫలం మన జీవితంలో కనిపించాలి. అలాగనే మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చారు? మనల్ని సర్వసత్యములో నడిపించడానికి ఒకటి. రెండోది ఆయనకు సాక్షులుగా ఉండడానికి. హల్లెలూయా.
సర్వసత్యములో నడిపించడానికి. ఎలా నడిపిస్తాడు ఆయనలో ఉన్న గుణాలు, ప్రేమ, సహనం, ఓర్పు, దీర్ఘశాంతం, మంచితనం, దయాలత్వం, ఏమండి ఇంకేమేమి ఉన్నాయి? ఏమండి? సాత్వికము, దయాలత్వము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా మనలో నిర్మించడానికి, మనలో కలగచేయడానికి, పరిశుద్ధ జీవితం, విశ్వాసంతో కూడిన జీవితం, ఇవన్నీ కూడా మనలో నిర్మించడానికి, ఇవన్నీ కూడా మనలో రూపించడానికి, వీటికి వ్యతిరేకమైన వాటిని ఏమిటి మనం విడిచిపెట్టి ఆయన గుణ లక్షణాలు మనలో రూపించడానికి ఆయన మనలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మకు తగిన ప్రతిఫలాలు మనలో కనిపించాలి. దేవునికి స్తోత్రం. మనం బలహీనులు అని దేవునికి తెలుసండి. అందుకనే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ 3 కార్యాలు దేవుడు మనకిచ్చాడు. ఏం చెప్పండి? పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది. దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది. దేవుని పరిశుద్ధతను పొందుకొనడానికి ఈ 3 కార్యాలని దేవుడు మనకి ఇచ్చాడు. నేపాలు వేయడానికి కుదరదు. దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాక నేపాలు వేయడానికి వాళ్ళు ఏమని ఆదాము చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎందుకయ్యా ఆదాము అంటే, నీవిచ్చిన భార్య ఈ స్త్రీ నాకు ఏం చేసింది? తినేలాగా చేసేసింది అయ్యా. నాకు ఇష్టం లేదండి, కానీ ఇదిగో నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన బిడ్డ కనుక అని చెప్పిన మాట నేను విన్నాను. కుదరదు. సరే, నేను ఇచ్చిన వ్యక్తే నీకు సహాయం చేయాలని చెప్పి నేను నీకు ఇచ్చాను. అంత మాత్రాన ఆ మాట వినమన్నానా, నా మాట వినమన్నానా? దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు. మనుషుల వైపు చూడవద్దు, దేవుని వైపు చూద్దాం. మనుషుల ఆజ్ఞలు వద్దు మనకి, దేవుని ఆజ్ఞలను మనం చూద్దాం. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తాయి. ఆయన ఆజ్ఞలు మనలను ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి. ఆయన ఆజ్ఞలు నెరవేరితే మన జీవితంలో ఆయన ఆజ్ఞలకు తగినట్లుగా మనం నడుచుకోవడం ప్రారంభిస్తే ఆయన వాగ్దానాలు అంటే ఏంటి? వాగ్దానాలు అనగానే మనందరికీ చాలా ఇష్టం. ఎందుకు వాగ్దానం అంటే? దేవుడు వాగ్దానం ఏమేమి ఉన్నాయి చెప్పండి? నిన్ను తలగా ఉంచుతాను, నిన్ను తోకగా ఉంచను, నిన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను, పుచ్చుకునేవాడిగా చేయను. ఇవన్నీ మనకి చాలా ఇష్టం. దేవుడు చెప్పాడండి. ఈ 2-3 రోజుల్లో ఈ కూడికల్లో కొంతమంది దేవుడు నాకు ఏం చేశాడు అని చెప్పి, ఒక వ్యక్తి చాలా బాధల్లో దేవుడు నాకు ఏం చేశాడు అని చెప్పి ప్రశ్నించాడు. నేను ఒకటే చెప్పాను, ఏం చేశాడో ఒకసారి నువ్వు యేసయ్యని నమ్ముకోకముందు నువ్వు ఎలా ఉన్నావు, నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పాను. నిజమేనయ్యా, దేవుడు నా పాపాల నుండి నన్ను విడిపించాడు. పచ్చి తాగుబోతుగా ఉండేవాడిని, దేవుడు నన్ను బాగు చేశాడు. తర్వాత చాలా కుటుంబాలు గడవటం కూడా కష్టంగా ఉండేది. తర్వాత దేవుడు మంచి వ్యాపారం ఇచ్చాడు, చెడు నుండి విడిపించాడు. ఇవన్నీ చేశాడయ్యా. మరి ఎందుకు ఆ మాట అంటున్నావు? ఇప్పుడు నేను కష్టాల పాలయ్యాను కదా. అప్పుడు నేను అడిగా, ఎందుకు కష్టాల పాలయ్యావు అని అడిగితే ఆయన కళ్ళెంట నీళ్ళు వచ్చాయి. నేను పాపం చేశానయ్యా. ప్రియమైన దేవునిలారా, ఆయన వాక్యానికి, ఆయన రక్తానికి, ఆయన ఆత్మకు మన జీవితంలో చోటిచ్చినట్లయితే అవి మనల్ని పరిశుద్ధ జీవితంలో నడిపించడమే కాదు, దేవుని వాగ్దానాలు నెరవేర్పులోనికి నడిపిస్తాయి. ప్రభా నువ్వు చెప్పావు కదా, ప్రభా నువ్వు చెప్పావు కదా, ప్రభా నువ్వు చెప్పావు కదా అని మళ్ళీ మళ్ళీ ఆయనకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటారు, వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేయండి. మంచిదే, ప్రార్థన చేయండి, నేను వద్దని చెప్పట్లేదు. కానీ వీటికి చోటు లేకపోతే వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి? దేవుని ఆజ్ఞలకు చోటు లేదు, వాగ్దానాలు ఎలా వస్తుంది?
ఎన్ని వాగ్దానాలైనా నువ్వు స్టిక్కర్లు తీసుకుని మీ ఇంట్లో అంటించుకోవచ్చు మీరు, కానీ ఆజ్ఞలకు చోటు లేకపోతే వాగ్దానాలు నెరవేరవు. ఏం చెప్పండి? ఆజ్ఞలకు చోటు లేకపోతే వాగ్దానాలు నెరవేరుకు మన జీవితంలో ఉండదు. ఇది సత్యం. ఇది ప్రభు వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం గ్రహించాలి. అందుకనే యేసయ్య రక్తం యొక్క ప్రతిఫలం, దేవుని వాక్యం యొక్క ప్రతిఫలం, పరిశుద్ధాత్మ యొక్క ప్రతిఫలం. ఏమండి? ఆత్మ ఫలములు అనగా ఏమనగా ఇంతకు మనం చూసాం. ప్రేమ, సహనం, ఓర్పు, దీర్ఘశాంతం, మంచితనం, దయాలత్వము, ఆశ నిగ్రహము, సాత్వికము, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఎందుకు వస్తాడు? ఇవన్నీ మనలో నిర్మించడానికి వస్తాడు. ఒకటి. రెండోది, సత్య మార్గంలో నడిపించడానికి వస్తాడు. ఏమండి? మనం బలహీనలు, మనం ప్రతిరోజు మనకి శోధనలు, ప్రతిరోజు మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే లోకాశలు, జీవపు డంబాలు, ఇవి ప్రతిరోజు మనం లోకంలో బ్రతుకుతున్నామంటే నేత్రాశాలు, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా లోకం నిండిపోయి ఉంది. వీటిలో పడిపోకుండా మనల్ని నడిపించడానికి ఆయనకి చెవి ఒగ్గితే, ఏమండి? మనల్ని నడిపించడానికి వచ్చిన దేవునికి మనం చోటిస్తే వీటిలో పడిపోకుండా మనం కాపాడబడతాం. కానీ పరిశుద్ధాత్మకు మనం చోటు ఇవ్వలేదనుకోండి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. ఆత్మవరం ఎవరు కావాలయ్యా అంటే అందరం చేతులు ఎత్తుతాం. ఆయన ఎందుకు వస్తారు? ఎందుకు వచ్చారు? కేవలం వరాలతో నింపేయడానికి కాదు, ఫలాలతో కూడా. పరిశుద్ధ ఆత్మ దేవుడు వస్తే ఏమండి? భాషల వరం వస్తుంది, ఆ వరం వస్తుంది, ప్రవచన వరం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మన జీవితంలో కొరతలన్నీ తీరిపోతాయి. మంచిదే, తీరిపోతాయి, వరాలు వస్తాయి, లేదని నేను చెప్పట్లేదు. దానికి తోడు ఫలాలు కూడా వస్తాయి. ఫలాలు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. నీలో ఒక వంతు వద్దు, నాకు ఒక వంతు కావాలంటే ఎలా కుదురుతుంది? ఆయన ఉన్న పాటను చేర్చుకుంటేనే కదా. ఉన్న పాటను చేర్చుకోవడం అంటే ఆయన ఎలాగైతే ఉన్నారో, ప్రభా మీలో ఫలాలు నాకు వద్దు, ఫలాలు నాలో ఉన్నవే చాలు, నా గుణాలు నాకు ఉన్నాయండి. నా కోపం, నా క్రోధం, నా అసూయ, నా ఈర్ష్య, నా చెడు మాటలు మాట్లాడేటువంటి తత్వం, చెడు ప్రవర్తనలు, ఇవి నాలో ఉన్నాయి, నాలో ఉన్నివ్వండి. కానీ నీలో కొన్ని మంచివి ఉన్నాయి చూసారా? అద్భుతాలు చేసే వరాలు మీలో కొంచెం మంచివి ఉన్నాయి చూసారా? ఏమండి? స్వస్థతలు, రోగాలు పోగొట్టడాలు, ఇవన్నీ నాకు కావాలి, కానీ మీ గుణాలు నాకు వద్దు. మన నోటితో చెప్పకపోయినా మన ప్రవర్తనలో చూపించేది ఇదే. ఎలా కుదురుతుంది? పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచిన పరిస్థితులు ఎన్ని మన జీవితాలు, ఎన్ని సందర్భాలు కనిపిస్తున్నాయి కదా. పరిశుద్ధ ఆత్మను ఆర్పేటువంటి పని. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను ఆర్పేటువంటి పని ఎన్నిసార్లు మనం చేశాం. ఆయన రక్తానికి తగిన ఫలం. సమయం అయిపోతుంది, అప్పుడే 10:40 అయిపోతుంది. ఆయన రక్తానికి తగినటువంటి ప్రతిఫలాలు, ఆయన వాక్యానికి తగినటువంటి గుణ లక్షణాలు, ఆయన ఆత్మకు తగినటువంటి కార్యం మన జీవితంలో కనిపించాలి. కనిపించలేదనుకోండి, ఉన్నది కూడా పెరిగి వేయబడును. ఏం చెప్పండి? ఉన్నవి కూడా పెరిగి వేయబడును. దేవుని దగ్గర మేలులు ఎదురు చూడడం ఎంత మంచిదంటే, ఎంత ఏమిటి మంచిదో, అలాగనే ఆయనలాగా మారడం కూడా అది ఆయన చిత్తం. ఎలా పడితే అలా. ఏమండి? కొంతమంది అంటారు, ఏమండి? ఎవరైనా తిట్టాలనుకో, వీధిలో కుక్కలు ఉన్నాయి, నువ్వు ఉన్నావు అంటారు కదా. అంటారా? అంటే పెద్దలు తిట్టడం నేను విన్నాను, అందుకనే అంటున్నాను నేను. అంటారా లేదా? అంటే ఏంటి? అవి బతుకుతున్నాయి, నువ్వు బతుకుతున్నావు.
అలాంటి బతుకు మనకు వద్దండి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చారు? యేసయ్య ఎందుకు వచ్చారు? ఏమండి, ఆయన చిత్తం ఏంటి? పరిశుద్ధ జీవితం. ఆయన కోరుకునేది ఆయనకి ఇస్తే మనం కోరుకునేది మనకిస్తాడు. నిన్న వాక్యం చదివా 37:5 చిత్తూరులో 37వ కీర్తన ఎన్నో వచనం అండి? 5వ వచనమా 4వ వచనమా? చదవండి, ఆ వచనం చదవండి. యెహోవాను బట్టి సంతోషించు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గములు యెహోవాకు అప్పచెప్పుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కార్యాలు నెరవేరాలంటే మన మార్గములు దేవునికి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏమండి, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రభు మన కోసం రక్తం ఇచ్చారండి, రక్తం చిందించారు. ఆయన చిందించిన రక్తమును వ్యర్థముగా పోనిస్తున్నామా? ఆ ఒక్క తాళంతు పొద్దుకున్న వ్యక్తి ఏం చేశాడు? వెళ్ళి వ్యర్థంగా ఏ ప్రతిఫలం లేకుండా భూమి గొయ్యి తీసి, ఏమంటే సంవత్సరాల తరబడి అయిపోయినా ఆ ఒక్క తాళంతుగానే మిగిలిపోయేలాగా పాతి పెట్టేశాడట. యేసు రక్తాన్ని వ్యర్థముగా పోనిస్తున్నామా? దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నామా? ప్రభు ఇచ్చిన కృపలివి ఏం చెప్పండి? ప్రభు ఇచ్చిన కృపలు, తాళాంతులు, అలాగనే ఆయన ఆత్మ అభిషేకం పొందుకుని కూడా ఆయన్ని దుఃఖపరిచే వారుగా కనపడుతున్నామా? లేదా ఆత్మ ఫలాలు ఫలిస్తున్నామా? లేదా ఏమిటి ఆయన వాక్యానికి తగినట్లుగా మన జీవితం సాగుతూ ఉన్నదా? మన మార్గములంతటిలోనూ దేవుని చిత్తం నెరవేరుతూ ఉన్నదా? ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధ జీవితం మనం కలిగి ఉన్నామా? మనల్ని మనం విమర్శన చేసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. ఎవరిని గురించి? ఏంటమ్మా? తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నా ప్రియుని గురించి నేను ఒక పాట పాడతాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రియుడు ఎవరు? యేసయ్య. సంఘం ఎవరు? పెండ్లి కుమారుడు యేసయ్య, పెండ్లి కుమారుడు సంఘం. దేవుడు పాట పాడుతున్నాడంటే ఎవరిని గురించి? తన ప్రియురాలైన సంఘం. అంటే మనందరిని గురించి దేవుడు ఒక పాట పాడతాడు, వినండి అంటున్నాడు. నేను ఒక పాట పాడతానయ్యా నా ప్రియుని గురించి, నేను వినండి అంటున్నాడు. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. క్షమించండి, ప్రియుడు అంటే యేసయ్య, మీరు చెప్పినట్లే. తర్వాత ద్రాక్ష తోట అంటే ఎవరు? సంఘం. హల్లెలూయా. నా ప్రియుని గురించి ఒక పాట పాడతాను వినండి. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటెను. దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష
ద్రాక్ష తొట్టిని తొలిపించను. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు, పెద్ద తోట ఉందంట ఆయనకి. ఆ తోటలో ఏడి ముళ్ళకంపలు, రాళ్ళు అన్ని కూడా తీసేసి భూమిని మంచి సత్తువ గల భూమిగా మార్చి ఏం చేశాడు? ద్రాక్ష తీగలు నాటాడంట, ద్రాక్ష మొక్కల్ని నాటాడంట. ఈ ద్రాక్ష తీగలన్నీ పెద్దవయ్యి బోలంత ద్రాక్ష పళ్ళు కాస్తుందని ఆశతో ఆయన ఏం చేశాడు? ద్రాక్ష తొట్టిని పెట్టాడంట. గురుజి నొక్కి నాటించి పెద్ద ద్రాక్ష తొట్టిని కట్టించాడు. ఈ ద్రాక్ష తొట్టి ఎందుకో తెలుసా? ఏం చేస్తారు? ద్రాక్ష తొట్టి దేనికి వాడతారు? ద్రాక్ష రసం తయారు చేయడానికి ద్రాక్ష పండ్లన్నీ దాంట్లో వేసి తొక్కిస్తే ద్రాక్ష రసం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గురుజి వచ్చి కావలి, సరేనా? దానికి కావలి వేశాడు. ఏమండి? దాంట్లో ఉన్న రాళ్ళన్నీ తీసేశాడు, దాని అంతా కూడా మంచి సత్తువుగా మార్చాడు. ఏమండి? దాంట్లో ఒక గుర్జు పెట్టాడు, కాపలా పెట్టాడు, ఒక పెద్ద తొట్టిని ఇంకా కట్టాడు. అన్ని ఏర్పాట్లు చేసేసాడు, చేయవలసిందల్లా చేసేసాడు. ఇప్పుడు అన్ని పనంతా చేసి, కష్టపడి పనంతా చేసి ముగించిన తర్వాత ఆయన ఏం ఎదురు చూస్తున్నాడు? మంచి, ఇప్పుడు టైం వచ్చేసింది, మంచి పళ్ళు వస్తాయి, ద్రాక్ష పళ్ళు వస్తాయి అని ఎదురు చూశాడట. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలను కాచెను. అది కారు ద్రాక్షలను కాసెను. కావున అంటే ఏంటి? పనికిరాని ద్రాక్షలను కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావాసులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. మీరే న్యాయం చెప్పండి అయ్యా. ఈ తోట గురించి మీరే న్యాయం చెప్పండి. ఇప్పుడు నేనేం చేయాలి? దానికోసం ఏమేమి చేయాలో అన్నీ చేసేసాను. కానీ ఏమిచ్చింది? కారు ద్రాక్ష పండ్లు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరే చెప్పండి అని ఆ యెరూషలేము నివాసులను పిలిచి అడుగుతున్నాడు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసి, దాని కంచెను అంటే ఏంటి? దాని యొక్క కాపుదలను కొట్టివేస్తాను, కంచె తీసేస్తాను. అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి. ఎప్పుడైతే మనం దేవునికి మన జీవితంలో చోటు ఇవ్వమో, ఎన్నోసార్లు చెప్తాను, పాపం అనేది మనల్ని దేవుని నుండి వేరు చేస్తుంది. గుర్తు చేసుకుందాం, ఎప్పుడు మర్చిపోకూడదు. పాపం అనేది దేవుని కాపుదల నుండి, దేవుని చాటు నుండి, దేవుని రెక్కల క్రింద నుండి మనల్ని దూరం చేస్తుంది. ఆ రెక్కల క్రింద ఏమండి, కోడి రెక్కల క్రింద ఆ కోడి పిల్లలు ఉన్నంత వరకు దాని కాపుదల. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి కోడి పిల్లలు. దాని తల్లి ఆ కోడి ఒక కోతకు వస్తుంది. కోత కూసి రెక్కల్ని విరుస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లలన్నీ పరిగెత్తుకొచ్చేస్తాయి. అప్పుడు వెంటనే ఆ రెక్కల్ని కప్పేస్తుంది. ఏ గెద్దలు కానీ ఏ ఇది కానీ కూడా వాటికి ఏమి అపాయం చేయలేవు, రాకుండా కాపాడుతుంది. కానీ కొన్ని పిల్లలు ఉంటాయి తప్పిపోయినాయి. వాటి పరిస్థితి ఏంటి చెప్పండి? వచ్చిన ఎలకో వచ్చిన పాము ఏం చేస్తుంది? వాటిని తినేస్తుంది. పిల్లో కుక్కో గెద్దో వచ్చి తినేస్తుంది. అపాయానికి పొంచి ఉంటుంది. ఆ రెక్కల క్రింద నుండి, ఆ రెక్కలే మనకి దేవుని కంచి. ఆ కంచికి మనం దూరం అయ్యామంటే, ఆ కంచి తీసివేయబడిందంటే మన పరిస్థితి
పరిస్థితి అధోగతి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, పారతో తవ్వబడదు. దానిలో గచ్చపొదలను పలు రక్కసి చెట్లను కలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చుదును. ఇశ్రాయేలు వంశము సైన్యము వర్షింపకూడదని మేఘములకు ఆజ్ఞనిచ్చుదును. వర్షింపకూడదు అమ్మా, వర్షింపవలదని వలదు అంటే వర్షం పడకూడదు, ఆగిపోవాలి వర్షాలు. మేఘాలకి నేనేం చేస్తాను? ఆజ్ఞాపిస్తాను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, ఇశ్రాయేలు వంశమును సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. ఏంటండి యూదా మనుష్యులు ద్రాక్ష తోట అంటే ఎవరు అంటున్నాడు? ఇశ్రాయేలు వంశం అంటే ఎవరు? మన భాషలో చెప్పాలంటే ఆయన సంఘం. మన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏం చేయాలయ్యా మీకోసం? ఏం తక్కువ చేశాను అంటున్నాడు ఆయన. ఏం తక్కువ చేశాను? మీరే న్యాయం చేయండి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు న్యాయం? యెరూషలేమునే అడుగుతున్నాడు. మీరే న్యాయం చెప్పండి అయ్యా, నేను మీకు ఏం తక్కువ చేశాను? ఏం తక్కువ చేశాను? అన్నీ చేశాను కదా. కానీ మీ జీవితాలు ఎందుకు ఇలాగా? మీరెందుకు ఇలాగా? ఏమండి మీరెందుకు కారు ద్రాక్ష తోటలను ద్రాక్ష పళ్ళని పరిస్తున్నారు? నా రక్తం నీకు ఇవ్వలేదా? నా వాక్యం నీకు ఇవ్వలేదా? నా ఆత్మను నీకు ఇవ్వలేదా? ఏం తక్కువ చేశాను? నేను చేయవలసిందల్లా చేసేసాను కదా. దేవుని ప్రియమైన సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు.